తుమ్మల గతంలో ఉండే కదా, ఇప్పుడు కాదు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయన ఉద్యమకారుడు కాదు కదా. సరే ఇప్పుడు ఆయన అనకూడదు కానీ చెప్తున్నా, మీ మంత్రివర్గంలో ఎవరున్నారు 10 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారా? తెలంగాణ ఉద్యమం చేసిన ఉన్నారా? 10 ఏళ్ల పాటు తెలంగాణ ద్రోవులని సంకలు పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు దోసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ కుటుంబాన్ని, జగదీశ్వర్ రెడ్డిది. అటువంటి వ్యక్తి మా గురించి మాట్లాడుతున్నంటే ఎంత అస్యాస్పదం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 12 మంది ఎమ్మెల్యేలకు తీసుకుపోయిండ్రు, ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు. మా దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ దళితుడు సిఎల్పి లీడర్ ఉంటే బట్టి విక్రమను ఓర్చుకోలేక ఆ పదవిలోకి వెళ్ళి బీకేసిండు. మీరేం చేసినావు? నువ్వు ప్రగతి భవన్లో ఉన్నావు కదా, బట్టిది నువ్వు సీటు బీకేస్తే నిన్ను ఇల్లు కాల్ చేయించి అదే ఇంట్లో బట్టిని పెట్టినావు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎక్కడ ఉంటుండ్రు? కేసీఆర్ ఉండే ఇంట్లో ప్రగతి భవన్లు ఉంటుండు. బిడ్డ నువ్వు మమ్మల్ని సీటు గుంజుకుంటే నేను ఇల్లే కాల్ చేయించినాం. ప్రగతి భవన్ కాల్ చేయించినావా లేదా? నువ్వు ఏదైతే తప్పులు చేసినావో ప్రజలందరూ గమనించారు. అహంభావంతో నువ్వు ఎట్లయితే పరిపాలన చేసినావో ఆ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నేను పర్మనెంట్ అనుకున్నా. పాపం ఆయన ఎట్లా కట్టుకున్నా అంటే ప్రగతి భవన్ నేనే పర్మనెంట్, నా తర్వాత నా కొడుకు అనుకున్నాడు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్కు మైండ్ బ్లాంక్ అయి బాత్రూంలో జారిపడ్డాడు. షాకే కదా, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వలే. నాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, వీళ్ళందరూ నాకు బానిసల్లాగా పోలీసులు నా చేతులను అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు న్యాయం వైపు ధర్మం వైపు నిలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిండ్రు. జగదీశ్వర్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను సూర్యాపేటకు రావాల్సి వస్తుంది. తిరగలేవు, నువ్వు సూర్యాపేటలో తిరగలేవు. నేను మునుగోడులో శాసనసభ్యుని ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ప్రోటోకాల్ పాటించలే. నేను ఏదైనా ఇనాగ్రేషన్ చేస్తానంటే చేయనీయలే. ఆయన పెద్ద మొనగాడు అక్కడికి వెళ్ళి వచ్చి ఓడిపోయిన ఎమ్మెల్యేని ఈ కూసుకుంట్ల ఊసుకాండో నెమ్మది పెట్టుకొని తిరిగిండు. కళ్యాణ లక్ష్మి చెక్కులేమో జగదీశ్వర్ రెడ్డి ఇచ్చేటాడు, ధోతి చీరనేమో మన కూసుకున్నోడు ఇచ్చాడు. ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఆయన హక్కుల్ని కాపాడాలి కదా, ప్రోటోకాల్ పాటించాలి కదా. ఏ ఇనాగ్రేషన్ కూడా మనం 5 లక్షల ఇనాగ్రేషన్ 10 లక్షల ఇనాగ్రేషన్ పెట్టుకుంటే కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి క్యాన్సల్ చేయించేవాడు. అటువంటి చరిత్ర జగదీశ్వర్ రెడ్డిది. అసలు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆరిపోయే దీపం లాంటి వ్యక్తి. కేసీఆరే దుకాణం బంద్ చేసుకుని ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? హరీష్ రావు టెన్షన్ నుండు కవిత జైలుకు పోయింది. ఆ కాళేశ్వరం విషయంలో అవినీతి అయి కాళేశ్వరం కూలిపోయే దశలు ఉంది. ఇప్పుడు హరీష్ రావు టెన్షన్ పట్టుకుందని ఎడ జైలు పెడుతున్నాను. కేటీఆర్ ఏ నిమిషంలోనైనా రాత్రి చెప్పకుండా ఫ్లైట్ ఎక్కి అమెరికా పారిపోయేటట్టుండు నాకు అనిపిస్తుంది. అట్లయితే ఇక మా ముసలాన్ని ఏం చేస్తారో కాలు కింద పడ్డారు, ఇంకా ఆయన తీసుకుపోయి ఏం చేస్తాం? సచిన పావును చంపినట్టు. నాకు తెలిసి అయితే అసలు నిజంగా పడ్డడా డ్రామా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ గెలిచిన ఉత్సాహంలో ఫామ్ హౌస్ మీకు అటాక్ చేద్దామనుకుని కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులు ఇట్లా. అంతకుముందు కంటే పోలీస్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? వామ్మ మీద పడతారా ఏంద్ర నాయన అని చెప్పి ఓ కట్టుకొని యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్తున్నా. ఇక అనకూడదు కానీ పెద్ద మనిషిని నాకైతే అనిపిస్తుంది అది అటాక్ చేస్తారేమన్న భయంతో ఈరోజు వణికిపోతున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇంకా మునుగోడులో గేట్లు ఓపెన్ చేయలే, ఒక్కడు కూడా నెట్టట్లేడు మొత్తం టీఆర్ఎస్లో. మునుగోడులో రమ్మంటే మొత్తం రెడీగా ఉన్నారు, అడుగుతావురాడు మా లీడర్ని. నేనే ఆవురా నాయన తొందర ఎందుకు, మనం ఇప్పటికే మన ఫుల్ అయిపోయినాం, మళ్ళీ వాళ్ళలాగా కార్ ఫుల్ అయినట్టు బస్సు ఫుల్ అయినట్టు టైర్ పంక్చర్ అవుతుంది ఎందుకు, ఉన్నోళ్ళు చాలు గట్టి వాళ్ళు మనం 10 మంది అంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఏనాడైతే టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్రం పెట్టిందే ఆనాడే తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెగిపోయింది. అప్పుడే ఖతమైపోయింది కేసీఆర్. నేను 150 సీట్లు గెలుస్తా, 100 పార్లమెంట్లు గెలుస్తా, ఢిల్లీ పోయి చక్రం తిప్పుతా అన్నాడు. కాలు జారి కింద పడ్డాడు. ఏడుకెళ్ళి చక్రం తిప్పిన ఆయన కళ్ళు తిరిగి కింద పడ్డాడు. నేను చెప్తున్నా, ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఉండదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, అభిమానులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమం పేరు మీద ఆనాడు కేసీఆర్కి 2 సార్లు ఓటేస్తే
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకున్న చరిత్ర వాళ్ళది. ఇప్పటికైనా మీరు మేల్కొని ఆ గులాబీ కండువ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి రండి. నిజమైన ఉద్యమకారులు, నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తుంది. మా ముఖ్యమంత్రి చెప్పిండు, గేట్లు ఎత్తినామన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సేవా గుణము, నాయకత్వ లక్షణాలు ఉండి ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఆ పార్టీ ఉండదు కాబట్టి. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, ఆశలు పెట్టుకున్నారు, నమ్ముకున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు కూడా ధీమాగా, ధైర్యంగా ప్రజలకు చెప్పండి. ఒక 6 నెలలు లేట్ అవుతుంది కొన్ని పథకాలు అమలు చేసే విషయంలో కానీ, కొన్ని రహదారుల అభివృద్ధి కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కానీ, ఇండ్లు కానీ కొన్ని చేయడం. మనం లేట్ అయినా మీరు అధైర్యపడొద్దు, అనుమానాలు వద్దు. రేపు పార్లమెంట్ ఎన్నికలతో అయిన తర్వాత తప్పకుండా నియోజకవర్గాల వారీగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాము. ప్రభుత్వం కూడా సుస్థిరత ఏర్పడుతుంది. మన ఆర్థికంగా కూడా కొన్ని విషయాల్లో మనం క్లారిటీ వస్తుంది. తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.